హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. ఇవాళ నేను మీకు గుడ్డు పులుసు చూపించబోతున్నానండి. ఇది నాన్ వెజ్ కర్రీతో సమానంగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను చూపిస్తున్నాను కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడన్ని ఎగ్స్ని వేసేసి బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అన్ని మెంతులను యాడ్ చేయాలి. ఈ పులుసుకి మెంతులు అనేవి చాలా టేస్ట్ని యాడ్ చేస్తాయన్నమాట. మెంతులు ఫుల్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పులుసులో చేదుగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్రని వేయాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా ఒకసారి ఈ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చాలా చిన్నగా తరుక్కోవాలి. మనం పానీపూరికి తరుక్కుతాం కదా, ఆ సైజులో తరిగేసుకొని వాటిని కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఏంటి గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చే అవసరం ఉండదండి. జస్ట్ ఈ ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కూడా వీటిని మీడియం ఫ్లేమ్లోనే లిడ్ క్లోజ్ చేసి మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక చూసారా, ఉల్లిపాయలు అనేవి లైట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకోయిందైతే చాలా టేస్టీగా ఉంటుందండి. స్టోర్ చేసుకున్నది అయితే మనకు అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు, కాబట్టి అప్పుడప్పుడే చేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఇందులోకి యాడ్ చేయాలి. మీరు తీసుకునే ఎగ్స్ క్వాంటిటీ బట్టి కూడా ఈ ఆనియన్స్ అనేవి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలి. ఇక్కడ నేను 12 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి మీడియం సైజ్వి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఒక 3-4 మినిట్స్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి మరి మధ్యలో కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మీడియం సైజ్ టమోటాలని ఒక 2 టమోటాలను తీసుకున్నా నేను. వాటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలతో పాటు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము దీంట్లో చింతపులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టమాటోస్ అనేవి ఎక్కువ యాడ్ చేయకూడదు. మీడియం సైజ్వి 2 అయితే సరిపోతాయి అన్నమాట. ఎక్కువ యాడ్ చేసేస్తే ఏమవుతుందంటే ఈ టమాటోస్లోని పులుపు ఇంకా చింతపండులోని పులుపు ఎక్కువ అయిపోతుంది అనమాట కర్రీలో. కాబట్టి 1 లేదా 2 టమాటోస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ టమాటోస్ని కూడా మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటోస్ అనేవి చాలా మెత్తగా అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు టమాటోస్ 2 కలిపేసి మెత్తని గుజ్జుగా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో అడుగు పట్టకుండా మాడకుండా ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ అడుగు పడుతుంది అనిపిస్తే 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి 1 మినిట్ అలాగా మగ్గనిచ్చాలి. మగ్గనించిన తర్వాత ఇది ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చిక్కటి గుజ్జుని తీసుకోవాలి. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. గుజ్జు మీకు సరిపడా వేసుకోండి. మీరు టమాటోస్ ఎక్కువ యాడ్ చేయాలి అనుకుంటే గుజ్జు తక్కువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసి ఇదంతా కూడా ఈ మసాలాలతో పాటు ఈ గుజ్జు అంతా బాగా వేగనివ్వాలన్నమాట. మినిట్స్ అలా వేయించిన తర్వాత ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి సరిపడినంత అండ్ పులుపుకు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి ఈ స్టేజ్లోనే ఉప్పు కారము టేస్ట్ చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము మధ్యకు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 3-4 వరకు యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఈ పులుసు మరిగేలోపు మనం ఇంకొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా
బాయిల్ చేసుకొని పీల్ చేసుకునే ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా ఈ ఆయిల్లో వేసేసి ఒకసారి పైన కొంచెం క్రిస్పీ షేడ్ వచ్చేదాకా కూడా ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసేస్తే ఎగ్స్ అనేవి లోపల గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ అన్నిటినీ కూడా మనము మరుగుతున్న పులుసులోకి వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక గుప్పెడు దాకా వేసుకోవాలండి. కొత్తిమీర చాలా వేస్తే ఫ్లేవర్ అనేది పులుసుకి బాగా పట్టుకుంటుంది అనమాట. ఈ కొత్తిమీరని వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. పులుసు ఇలా బాగా మరిగి ఆయిల్ సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ పులుసు రెడీ అండి. దీన్ని రైస్తో కానీ బగారా రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని డెఫినెట్గా మీరు ట్రై చేసి మీ కామెంట్ని నాకు షేర్ చేయండి. ఈ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.